తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి పోల్దాస్ బజారీ. మనం తెలుగు సీమ రైతు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. మనం ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం మొడమలగుర్తి గ్రామంలో యువ రైతు దస్తగిరి దగ్గర ఉన్నాం. ఆయన కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతుంటే మైక్ పెట్టి మనం ఆయన దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగడం అనేది జరుగుతుంది. మనం ప్రస్తుతం మునగ తోటలో ఉన్నాం. ఆ మునగ తోట గురించి పూర్తి వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ మునగ తోట ఏ విధంగా ఉంది, ఎట్లా కాపు కాస్తుంది, ఎన్ని కోతలు వస్తాయి, ఎంత కాలమైంది నాటి, ఎక్కడ విత్తనాలు తెచ్చుకున్నాడు, వీటన్ని పూర్తి సమాచారాన్ని అయితే ఆయన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దస్తగిరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దస్తగిరి గారు, ప్రస్తుతం మీరు వేసిన మునగ తోట విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారు, ఎన్ని రోజులైంది ఈ మునగ తోట నాటి? విత్తనాలు కర్నూలు సైడ్ తెచ్చినామని. కర్నూలులో తెచ్చుకున్నారా? అంటే విత్తనాలు సీడా లేదంటే మామూలు సీడే? ఏమన్నా విత్తనాల పేరు ఏమైనా ఐడియా ఉందా? సీడ్ రకం PK2 అదేముంది. PK2 ఫుల్ క్లారిటీగా అయితే లేదు. PK2 మా బ్రదర్ తెచ్చినాడు. ప్రస్తుతం ఇప్పటి వరకు నాటి ఎన్ని రోజులైంది? 6 నెలలు అయింది. 6 నెలలు అయింది. 6 నెలల కాలంలో ఇప్పుడు మీరు ఒక మొక్కలు నాటుకోవడానికి విత్తనాలు నాటుకున్నారా లేదంటే? విత్తనాలు నాటుకున్నారు. విత్తనం నాటుకున్న తర్వాత ఒక్కొక్క మొక్కకి ఎంత డిఫరెంట్ ఇచ్చి నాటున్నారు? గ్యాప్ మొక్కకి 4 అడుగులు. ఒక మొక్కకి 4 అడుగుల దూరం అనేది పాటించినారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ మునగ తోట? ఈ ఎకర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎకర్లో అనేది నాటడం జరిగింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటి? అదే 6 నెలలు అయింది కదా. 6 నెలలు కంప్లీట్ అయింది. మరి ఈ మొక్క ఒక కోత ఎన్ని రోజులకు వచ్చింది? మొదటి కోత నాటిన దగ్గర నుండి ఎన్ని రోజులకు ఒక కోత రావడం అనేది జరిగింది? నాటిన తర్వాత ఇది 5 నెలల నుండి స్టార్ట్ అవుతుంది. 5 నెలల నుండి కోత మొదలవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు 6 నెలలు పడింది అంటున్నారు కదా. ఈ 6 నెలల్లో మీరు ఎన్ని కోతలు తెంచినారు? ప్రస్తుతానికి ఒక 6 కోతలు కోసినాం. 6 కోతలు కోసినారు. సరే, ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మొదటి కోతకి ఎన్ని క్వింటాల వరకు వెళ్ళింది? అంటే ఫస్ట్ వచ్చే పంట అంతగా బాగా రాదు కానీ అందాజుగా చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఎన్ని క్వింటాలు వెళ్ళింది? ఒక క్వింటమ్మా, 2 క్వింటాల? ఇప్పుడు ప్రస్తుతానికైతే కింటన్ దిగుతున్నాయి. కింటన్ దిగుతున్నాయి. అంటే 6 నెలలకు గాను ఒక కింటన్ దిగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం, ఇప్పుడు మీరు మునక్కాయలు తెచ్చుకున్నారు కదా విత్తనాలు, విత్తనం ఖర్చు ఎంత అయింది? ఖర్చు 2 ఎకరాలకు కలిసి 2000 అవుతుంది. 2 ఎకరాలకు కలిసి 2000 కేజీ 2000 సరిపోతుంది. 2000 అయితే సరిపోతుంది. ఇంకా కూలీలు వగైరా నాటుకోవడానికి ఎంత ఖర్చు అయింది? ఒక 600 ఖర్చు అవుతుంది అంతే. 2 మంచి కూలీలు నాటుతారు. 2 మంచులు నాటేసుకుంటారు. ఒక ఎకరాల్లో 2 మంచులు నాటుకోవచ్చు. నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి? 10 రోజులకు వస్తుంది. 10 రోజులకు మొలక అనేది వస్తుంది క్లియర్గా. అంటే 10 రోజుల లోపల కన్నా క్లియర్ అయిపోతుంది. వీటికి పోషణ ఏ విధంగా చూసుకోవాలంటే నాటిన తర్వాత ఎన్ని రోజులకి దీనికి అనేది పోషణ, మనం ఎరువులు కానీ లేదంటే ఫర్టిలైజరు, స్పేరింగ్ మందులు కానీ అవి ఎట్లా స్టెప్ బై స్టెప్ చెప్పండి, మీకు తెలిసినంత వరకు చెప్పండి. స్పేర్ మందులు అయితే ఎక్కువ అయితే కొట్టడం అయితే లేదు కానీ కొంచెం ఫర్టిలైజర్, భూమిలో మందు, ఎరువులు ఎప్పుడు వేసినా దీనికి ఫస్ట్ దఫా నాటిన తర్వాత ఒక 2 నెలలకే స్టార్ట్ భూమి మందులు వేసినాం. నాటిన 2 నెలల తర్వాత ఫస్ట్ దఫా ఎరువులు వేయడం అనేది జరిగింది. ఒక ఎకరాకి ఎంత వేసుకున్నారు? ఏం మందులు? ఒక బస్తా ఫ్యాక్ట్ వేసినాం. రెండో దఫా ఏమన్నా వేసినారా? రెండో దఫా కూడా ఇది పొటాసు ఫ్యాక్ట్ వేసినాం. ఫస్ట్ దఫా ఎంత వేసినారు? ఒక బస్తా. రెండో దఫాకి ఒక బస్తా సగం వేసినాం. ఎక్కువ ఫస్ట్ దఫాకి రెండో దఫాకి మధ్య తేడా ఎన్ని రోజులు? దానికి దీనికి ఒక 20-30 రోజులు, నెల లోపల వేసినాం. మళ్ళా నెల లోపల వేసినారు. అంటే లేట్ ప్రాసెస్ కదా ఇది. లేట్ ప్రాసెస్ అంటే ఏది లేట్ ప్రాసెస్? ఏంటి? పంట లేట్ ప్రాసెస్ అంటే 6 నెలలకు వస్తుంది అనేది లేట్ ప్రాసెస్. అంటే లేట్ వస్తుంది కదా పంట కూడా, కాపు. అంటే ఇది ఒకటే పారి కాసే పంట కాదు కదా ఇది.
ఒకటేసారి కాసే పంట కాదు. అంటే ఒకటే పారు కాపు అయిపోయింది కోసేది కాదు ఇది. అవి పూతలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి, వస్తుంటాయి, కొన్ని వెనక వస్తుంటాయి కాబట్టి మామూలుగా పూత చూసుకొని ముందుకు. దీంట్లో ఇప్పుడు సరే ఇవల్ల అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం, మీకు క్రాప్ వచ్చే టైంలో పూత నిలబెట్టుకోవడానికి ఏమన్నా స్పేర్ మందులు ఆడించాలనా, లేకపోతే మామూలుగా వాటర్తోనే సర్దుబాటు అవుతుంది? మేమైతే ఆ స్టాప్ కొట్టినాము. ఇంకా నెక్స్ట్ మనం దానికైతే పూత నిలబడడానికి మందులు స్పేర్ చేయాల్సిందే. లేదంటే రాలిపోతుందా? రాలిపోతుంది, అది వెదర్కి రాలిపోతుంది. ఇప్పుడు ఏ కాలంలో వస్తాయి అంటే ఇప్పుడు మనం వేసిన సమయంలో ఇప్పుడు ఎండాకాలమో లేదా వర్షాకాలమో అట్లా ఉంటాయి కదా. మనకి ఏ కాలంలో నాటుకుంటే మంచిది, అదే విధంగా ఏ కాలంలో పంట వస్తుంది, దాని గురించి అవగాహన ఉంటే చెప్పండి, లేదంటే లేదు. అంతగా లేదు కానీ కాపు అయితే జనవరి నుండి స్టార్ట్ అవుతాయి. ఇది మీకు జనవరి నుండి స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు కదా, దీని గురించి ఏమన్నా తెలుసా మీకు? అంత ఐడియా లేదు కానీ మన ఆగస్టులో నాటుకుంటాం అనుకుంటా. ఆగస్ట్ సెప్టెంబర్లో నాటినాం. మీరు సెప్టెంబర్లో నాటినారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు. జనవరికి 5 నెలలకు కోత వచ్చింది. లైట్గా ఆడోగతానే ఉంటుంది. అది చలి ఉంటే కానీ రాదు, చలి ఉంటే రాదు, అంతగా పట్టవు కాయలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా క్రాప్ అనేది బాగుందా? ఇప్పుడు కొంచెం తెగుతున్నాయి కాయలు. ఇప్పుడు కాయలు తెగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని క్వింటాలు వెళ్తుంది అంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి 1 క్వింటల్ అవుతుంది. పెరగచ్చు, మళ్ళా పెరగచ్చు. మీకు ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది? ఖర్చు అయితే పెట్టిన కాటికైతే ఇప్పుడు అయితే వెళ్ళిపోయింది ఖర్చు. ఇప్పుడు వచ్చింది కాటింటి, ఇప్పుడు వస్తే కాటింటి మిలుగుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇది పంట కాలం ఎన్ని రోజులని ఏమైనా చెప్పినారా, ఐడియా ఉంది? అంతగా తెలియదు కానీ కొత్త కాబట్టి నెక్స్ట్ మనకి అర్థమవుతుంది దీని గురించి. కొంచెం అనుభవపూర్వకంగా మన చేతిలోకి వస్తుంది పంట ఎట్లా వేసుకోవాలనేది. ఇప్పుడు ప్రస్తుతం మీరు వేసిన పంట వచ్చేసి 6 నెలల పంట. వీటన్నిటికీ వేసుకోవడానికి మొత్తానికి ఖర్చు ఎంత ఉంటుంది? వీటన్నిటికంటే టోటలైజ్ చేసి చెప్పండి. ఎందుకంటే మిగతా రైతులు ఇంత ఖర్చు అవుతుందని వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది మునగ సాగు చేసుకునే. అంటే ఎకరా కాటుకైతే ఒక 10,000 కాటుకు వస్తుంది ఖర్చు. ఈ 6 నెలల వరకు ఒక 10,000. అంటే విత్తనాలు, సేద్యాలు అన్ని కలుపుకొని, మందులు కలుపుకొని, విత్తనాలు, సేద్యము, కూలోళ్ళు అన్ని కలుపుకొని ఒక 10,000 వరకు ఒక ఎకరా ఖర్చు అనేది రావడం జరుగుతుంది. మరి మనకి ఎంత ఆదాయం రావచ్చు? రేటు బాగుంటే కూడా కొందరు చెప్తారు కదా, ఛానల్ కూడా చెప్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంత పోతుంది కింటం? ఇక్కడ రేటు సరితలేదు కానీ 2,000 వేస్తుండే కింటం. కింటం 2,000 వేస్తుంది. మొత్తానికి అయితే నష్టమే రేటు. నష్టమే ఆ రేటు. 40 తెంచుకుంటే నష్టమే, ఇంటి వాళ్ళు తెంచుకుంటే ఏదో కొద్ది గొప్పలో మనకి నష్టం లేకపోతే తిన్న కాటికి ఉన్న కాటికి వస్తుంది. ఈ పూర్తి సమాచారాన్ని అందించినందుకు దశగిరి గారు నమస్తే.